హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఈ వీడియో ద్వారా 11 to 15 బిట్స్ ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. ఈ బిట్స్ అనేది నేను ఒక లెంతీగా ఉంటాయి కాబట్టి డిఎస్సివి నేను 5 డివైడ్ చేయడం జరిగింది. ఓకే, మీకు క్వశ్చన్ టు క్వశ్చన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బోత్ మీడియంస్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 1 to 5 క్వశ్చన్స్ అనేది మీకు థంబ్నెయిల్లో కనిపిస్తుంది. ఒకసారి 1 to 5 క్వశ్చన్స్, 6 to 10 క్వశ్చన్స్, అలాగే ఇప్పుడు 11 to 15 క్వశ్చన్స్ అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. లెట్స్ స్టార్ట్ 11th క్వశ్చన్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్ ఆఫ్ 2 trees 20 meters and 28 meters height is 17 meter. Then the horizontal distance between these 2 trees is ఇన్ మీటర్స్. ఓకే, ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది 2 trees అనేది ఇచ్చారు, రైట్? 2 trees అంటే ఒకటి స్మాల్ ట్రీ 20 meters, అలాగే ఇంకొకటి టాల్ ట్రీ దట్ ఈస్ 28 meters. ఓకే, ఇది మీరు ఏ అనుకున్నట్లయితే ఇది సి అనుకోండి లేదా బి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదండి, ఇది ఇంత 20 meters అవుతుంది, రిమైనింగ్ 8 meters. ఓకే, దీనికి వచ్చేసి ఈ హైట్ వచ్చేసి 17 meters అనేది ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది 20 meters ఉంటుంది, ఇది 20 meters. ఇక్కడ నుండి బీసీ వచ్చేసి 8 meters. మనకు ఏ టు బి అనేది డిస్టెన్స్ అనేది కనుక్కోమంటున్నారు. ఓకే, ఇక్కడ మనకు ఒక ఫార్ములా అనేది ఉంది. ఏసీ స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వయర్ ప్లస్ బీసీ స్క్వయర్, రైట్? ఏసీ స్క్వయర్ ఈజ్ 17 meters. ఓకే, దెన్ AB is x square plus BC is 8 square. ఓకే, ఇక్కడ దీనికి కూడా స్క్వేర్ వస్తుంది. ఓకే, 17 square is 289. ఓకే, x square plus 8 square is 64. ఓకే, x square అక్కడ పెట్టుకోండి, రిమైనింగ్ ఇది ఇక్కడ తెచ్చుకోండి. 289 minus 64. x square is equal to 289 minus 64 225. ఓకే, xకి రూట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. 225. Root of 225 is 15. Okay, 15 meters is correct answer. Option 3 is correct. Okay, 12th question. Next question. The angle of elevation of the sun when the length of shadow of a pole is √3 times of the height of the pole is. Okay, ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలివేషన్ అంటున్నారు, పోల్, దీని షాడో వచ్చేసి √3. ఓకే, షాడో అనేది √3 అంటున్నారు. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నట్లయితే ఇది √3 ఎక్స్ అనుకోండి. ఓకే, ఇది ఏ బి, ఇక్కడ సి. ఓకే, మనకు హైట్ ఆఫ్ ది పోల్. ఓకే, హైట్ ఆఫ్ ది పోల్ అనేది టీటా అనేది కనుక్కోమంటున్నారు. ఇక్కడ టీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్. ఓకే, యాంగిల్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు tan టీటా నుండి తీసుకున్నట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అనేది ఇది వస్తుంది, అడ్జసెంట్ సైడ్ ఇట్ ఈస్ హైపోటెన్యూస్, రైట్? ఆపోజిట్ సైడ్ ఈస్ ఎక్స్ బై అడ్జసెంట్ సైడ్ ఈస్ √3 ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్. tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. 1/√3 tan టీటాలో ఎక్కడ ఉంటుంది? tan 30 degrees, right? Theta value is 30 degrees. Answer is 30. Option 1 is correct. Okay, 13th question. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ సీటెట్లో 2 times అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఏ polyhedron has 7 faces and 10 vertices, then the number of edges of polyhedron is. Euler. ఓకే, ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఉంది, Euler polyhedron ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఇక్కడ ఎఫ్ ప్లస్ ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, మనకు ఇక్కడ ఫేసెస్ ఇచ్చారు, వర్టిసెస్ ఇచ్చారు. ఫేసెస్ ఈజ్ 7, వర్టిసెస్ ఈజ్ 10 మైనస్ ఈ ఎడ్జెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఇక్కడ 17 మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడ ఈ అనేది ఇక్కడ తెచ్చుకోండి. 17 ఇక్కడ మైనస్ ఇటు సైడ్ వెళ్ళాలి, ఇది 2 ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, మనకు ఈ ఫార్ములా అనేది మీకు తెలిసినట్లయితే ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే,
14th question based on cylinder. Okay, the radii of two cylinders are in the ratio 2:3 and their heights are in the ratio of 5:3, then the ratio of their volumes is. ఓకే, ఇక్కడ టూ రేషియోస్ అనేది ఇచ్చారు, రేడియస్ అలాగే హైట్ అనేది ఇచ్చారు. ఓకే, రేడియస్ హైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా వచ్చేసి పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, ఆర్ మనకు R1 అనుకోవాలి, R1 R2 ఈజ్ 2:3. ఓకే, R1 ఒకటి R2 ఇచ్చారు. అలాగే H1 H2 ఈజ్ ఈక్వల్ టు 5:3. ఓకే, ఇక్కడ మనకు రేషియోస్లో ఉంది కాబట్టి మనకు ఇలా రాసుకోవాలి. మనం పై R1 స్క్వేర్ హెచ్ ఈజ్ పై R2 స్క్వేర్ హెచ్, H1 H2. ఓకే, ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది. R1 స్క్వేర్ H1 R2 స్క్వేర్ H2. ఓకే, R1ని సబ్స్టిట్యూట్ చేయండి, R2ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 2 హోల్ స్క్వేర్ ఇంటూ H1 ఈజ్ 5 3 హోల్ స్క్వేర్ ఇంటూ 3. 2 స్క్వేర్ ఈజ్ 4, 5, 3 స్క్వేర్ ఈజ్ 9 ఇంటూ 3. ఇక్కడ మనకు 4 5 20 9 3 27. ఓకే, ఆప్షన్ 4 is correct. Option 4 is correct. Okay. 15th question. Area of a sector of a circle having radius 36 centimeters is 54 pi centimeter square. Then the length of the arc of the sector is. Okay. ఇక్కడ మనకు టూ ఫార్ములాస్ అనేది తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ అలాగే లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఇవి రెండు ఫార్ములాస్ మనకు తెలియాలి. ఓకే, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా వచ్చేసి x by 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, మనకు లెంత్ ఇవొకటి మీరు గుర్తుంచుకోండి. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్ములా వచ్చేసి x by 360 ఇంటూ 2πr. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఇచ్చారు. ఓకే, ఇందులో ఆర్ అనేది ఇచ్చారు. ఓకే, ఆర్ అనేది ఇచ్చారు, ఏరియా ఆఫ్ ది సెక్టార్ అనేది ఇచ్చారు. ఓకే, ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ 54 పై, అలాగే ఆర్ వాల్యూ ఈజ్ 36 సెంటీమీటర్. ఓకే, ఇవి రెండు మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ 54 పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 360 ఇంటూ పై ఇంటూ 36, ఆర్ ఈజ్ 36 ఇంటూ 36. ఓకే, ఇక్కడ 1 10 క్యాన్సిల్ చేయండి, అలాగే ఎక్స్ అనేది పై క్యాన్సిల్ చేయండి, ఎక్స్ అనేది ఇలానే పెట్టుకోండి. ఇక్కడ 54 ఇంటూ 10 బై 36 వస్తుంది, ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 18 2 18 3 2 1 2 5 3 5 15. రైట్, ఎక్స్ వాల్యూ ఈజ్ 15. మనకు ఎక్స్ వాల్యూ అడగలేదు, ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనేది అడిగారు. రైట్, లెంత్లో మనము ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. లెంత్ of arc is equal to x value is 15, right, by 360 into 2 into pi into r value is 36. 36 1s are 36 10s are 5 table, right, 5 3s are 5 2s are. okay, ఇక్కడ 2 2 cancel అవుతుంది, రిమైనింగ్ is 3 pi. ఆప్షన్ 3 is correct. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు కంటిన్యూ మేడం అని లేదా ఒక స్మైలీని మీరు కమెంట్ చేయండి. ఓకే, కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ యువర్ టుమారో. థ్యాంక్ యూ.